హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో గైస్, నేను ఈరోజు లార్జ్ క్యాప్ కంపెనీస్లో 1000 లోపు ఏ స్టాక్స్ ఉన్నాయి, బెస్ట్ స్టాక్స్ చెప్తాను అనమాట. 1000 లోపు ఉన్న ఫస్ట్ స్టాక్ ఏంటంటే బర్గర్ పెయింట్స్. బర్గర్ పెయింట్స్ అంటే ఏంటంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ పెయింట్ కంపెనీ. ఒకవేళ మీరు పెయింట్ కంపెనీలో ఏషియన్ పెయింట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ దాంట్లో ఒక్కొక్క షేర్ 3000 ఉంది. అది కూడా లార్జ్ క్యాప్ కంపెనీయే, బట్ ఒక్కొక్క షేర్ 3000 ఎట్టి కొనే కన్నా 1000 లోపు ఏదైనా మంచి షేర్ ఉంది పెయింట్ కంపెనీలో కొందాం అంటే బర్గర్ పెయింట్స్ ఇస్ ఎ నైస్ కంపెనీ. దాని ఆర్ఓఐ నెగోషియబుల్ డెట్ ఇవన్నీ బాగున్నాయి. అండ్ ఈ బర్గర్ పెయింట్స్ ఏంటంటే 80% డెకరేటివ్ పెయింట్స్ మాట, అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ పెయింట్స్ సెల్ చేస్తుంది. అండ్ 20% ఇండస్ట్రియల్ పెయింట్స్ సెల్ చేస్తుంది అనమాట. ఇండస్ట్రియల్ పెయింట్స్ అంటే టాటా మోటార్స్, మారుతి సుజుకి, పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ బర్గర్ పెయింట్స్ అనేవి పెయింట్స్ సప్లై చేస్తుంది అనమాట. సేల్స్ బాగున్నాయి, రెవెన్యూ ప్రాఫిట్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తారంటే ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. మంచి వాల్యుయేషన్లో ఉంది, 640 రూపీస్లో ఉంది. సో బర్గర్ పెయింట్స్ ఇస్ మై ఫస్ట్ చాయిస్. నేను చెప్పాలనుకున్న సెకండ్ కంపెనీ లార్జ్ క్యాప్లో 1000 రూపీస్ లోపు ఉండే కంపెనీ ఏంటంటే ఐఆర్సిటీసీ. సో ఐఆర్సిటీసీ కరెంట్లీ 800 రూపీస్కి ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఐఆర్సిటీసీ అనేది చాలా చాలా మంచి కంపెనీ. ఆన్లైన్ టికెటింగ్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్ మీద మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి ఐఆర్సిటీసీకి. అండ్ దీని రెవెన్యూ అనేది ర్యాపిడ్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే ఐఆర్సిటీసీ మై సెకండ్ చాయిస్. నేను చెప్పాలనుకున్న థర్డ్ లార్జ్ క్యాప్ కంపెనీ 1000 రూపీస్ లోపు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్లీ 454 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఇయర్ బ్యాక్స్ కంపెనీ. సో అండ్ ఇది గవర్నమెంట్ సెక్టర్, చాలా పాపులర్ బ్యాంకు. వరల్డ్లోనే ఫార్చ్యూన్ 500 బ్యాంక్స్ అని తీస్తారు, దాంట్లో టాప్ 50లో ఉన్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను చెప్పాలనుకుంటున్న ఫోర్త్ లార్జ్ క్యాప్ కంపెనీ 1000 రూపీస్ లోపు, దట్ ఈస్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ కరెంట్లీ 449 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. అండ్ టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్లో మూవ్ అయిందని అందరికీ తెలుసు. యూరోపియన్స్లో జేఎల్ఆర్ సేల్స్ కానీ, ల్యాండ్ ఓవర్ సేల్స్ కానీ ఎక్కువ బూమింగ్లో ఉంటాయి అన్నమాట. కరెంట్లీ క్రైసిస్లో ఉంది కాబట్టి కొంచెం టాటా మోటార్ డిప్ అయింది. ఈ టైంలోనే ఎంటర్ అవ్వండి కుదిరితే. సో టాటా మోటార్స్కి మంచి ఫ్యూచర్ ఉంది అండ్ ర్యాపిడ్ గ్రోత్ అయితే చూడొచ్చు ఆఫ్టర్ యుక్రెయిన్ రష్యా క్రైసిస్ తర్వాత. సో టాటా మోటార్స్ ఈజ్ మై ఫోర్త్ చాయిస్. నేను చెప్పాలనుకుంటున్న ఫిఫ్త్ లార్జ్ క్యాప్ కంపెనీ 1000 రూపీస్ లోపు అదానీ పోర్ట్స్. అదానీ పోర్ట్స్ కరెంట్లీ 708 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. అండ్ అదానీ పోర్ట్స్ నాకు తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియాలో టాప్ 5 కంపెనీస్లో ఒక కంపెనీ. అండ్ దీనికి బల్క్ డీల్స్ అయితే కరెంట్లీ ఉన్నాయి అండ్ సేల్స్ అయితే బాగున్నాయి. కొంచెం మీరు ఫండమెంటల్స్ అవి చదివి ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. అదానీ పోర్ట్స్ ఈజ్ ఎ నైస్ కంపెనీ. ఈ 1000 రూపీస్ కంపెనీస్లో నాకు నచ్చిన ఫిఫ్త్ కంపెనీ అదానీ పోర్ట్స్. నేను చెప్పాలనుకున్న సిక్స్త్ లార్జ్ క్యాప్ కంపెనీ 1000 రూపీస్ లోపు డాబర్ ఇండియా. డాబర్ ఇండియా ఈజ్ వెరీ వెరీ నైస్ సెక్టర్ ఇన్ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీలో మీరు హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ 2000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది కదా. ఒకవేళ 1000 రూపీస్ లోపు కొందాం అనుకుంటే ఏదైనా డాబర్ ఇండియా ఉంది. ఐటీసీ స్టాక్ కూడా ఉంది, కానీ నేను అది 300 లోపు స్టాక్స్ సెలెక్షన్ చేసినప్పుడు ఐటీసీ చెప్తాను. ప్రస్తుతానికి నేను 1000 రూపీస్ లోపు ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేయాలనుకుంటే డాబర్ ఇండియా ఈజ్ ఏ నైస్ స్టాక్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. తెలిసే ఉంటుంది డాబర్ ప్రోడక్ట్స్ ఏవేవి ఉంటాయో. సేల్స్ బాగుంటాయి, ఎవ్రీ ఇయర్ ఆర్ఓఐ బాగుంటుంది, డివిడెండ్ పేఅవుట్ కంపెనీ అండ్ దీని సేల్స్ బాగున్నాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఒకసారి మీరు ఫండమెంటల్స్ చెక్ చేయండి, మేనేజ్మెంట్ కూడా బాగుంది. ఇది నేను సెలెక్ట్ చేసిన సిక్స్త్ కంపెనీ. నేను చెప్పాలనుకున్న లాస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీ 1000 రూపీస్ లోపు ఈజ్ సిప్లా. నేను ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పాను, ఈవీ సెగ్మెంట్ కోసం చెప్పాను, అలాగే ఎఫ్ఎంసీజీ, అలా డిఫరెంట్ సెక్టర్స్ చెప్పాను కదా, రైల్వే ఇవన్నీ. ఇప్పుడు నేను ఫార్మాసిటికల్లో మంచి లార్జ్ క్యాప్ కంపెనీ ఏమైనా ఉంది అంటే సిప్లా. సిప్లా ఈజ్ వెరీ వెరీ నైస్ కంపెనీ. కరెంట్లీ 908 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. ఇది నెగోషియబుల్ డెట్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటున్నాయి అన్నమాట. సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మీరు ఒకసారి ఫండమెంటల్స్ చూసి ఒకసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సిప్లాలో. సో దీస్ ఆర్ మై 7 టాప్ కంపెనీస్ దట్ ఐ స్టార్టెడ్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్ క్రైసిస్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా అన్నమాట. ఈ డిప్పింగ్లో కొనుక్కునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి నాకు లార్జ్ క్యాప్ కంపెనీలో నాకు కావాలి అనుకుంటే ఈ 7 అనేవి చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, లేకపోతే అంబుజా సిమెంట్స్ అంటారు, అండ్ ఏసీసీ, చాలా ఉన్నాయి గైస్. బట్ నాకు అవన్నీ ఫిల్టర్ చేసి ఈ 7 ఐడియాస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫర్దర్ వీడియోస్లో నేను 500 రూపీస్ లోపు స్టాక్స్ కానీ, 300 రూపీస్ లోపు స్టాక్స్, 100 రూపీస్ లోపు స్టాక్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాను. మీరు ఏవి మిస్ అవ్వకూడదంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్లోని అండ్ ఫండమెంటల్స్లోని ఏమైనా డౌట్లు ఉంటే నా ఛానల్లో విజిట్ అవ్వండి, అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఇస్ మోహన్. జై హింద్.